బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు బాస్కెట్బాల్ గురించి అవగాహన కల్పిస్తామని అంటున్నారు. బాస్కెట్బాల్ శిక్షణ సదుపాయాలు మరింత మెరుగుపరుస్తామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలంటున్న రావుల శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి, ఈరోజు జరిగిన ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఎట్లా జరిగాయి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షునిగా ఇవాళ ఎన్నికయ్యాను. తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి టర్మ్ తోటి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇవాళ జరిగినటువంటి ఎలక్షన్స్లో నేను అధ్యక్షునిగా, అదేవిధంగా మా ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా 4 ఎన్నికయ్యారు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీస్గా 2, అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్గా 2 ఎన్నికయ్యారు. బేసికలీ తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం ఇవాళ దేశంలోనే బాస్కెట్బాల్ క్రీడకు సంబంధించి అత్యుత్తమంగా పనిచేస్తున్నటువంటి ఒక అసోసియేషన్. పోయిన నేషనల్ గేమ్స్లో తెలంగాణ రాష్ట్రానికి 5 గోల్డ్ మెడల్స్ వస్తే దాంట్లో బాస్కెట్బాల్ నుంచి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మొన్న జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో తెలంగాణ రాష్ట్రానికి 2 గోల్డ్ మెడల్స్ వస్తే దాంట్లో ఒక గోల్డ్ మెడల్ బాస్కెట్బాల్కి వచ్చినటువంటి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టుకొని పట్టణ ప్రాంతాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులకు మరింత అవకాశాలు పెరిగే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని కానివ్వండి, ప్రభుత్వ సహాయం మరింత తీసుకొని, కార్పొరేట్ సహాయం మరింత తీసుకొని వాళ్ళు చాలామంది ప్లేయర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మా దాంట్లో రైల్వేస్లో కానివ్వండి, రీసెంట్గా చాలామందికి రైల్వేస్లో ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఇన్కమ్ ట్యాక్స్లో ఎంప్లాయ్మెంట్ దొరికింది. కాబట్టి ఆడిన వాళ్ళకి చాలామందికి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఆర్మీలో అవకాశాలు ఉన్నాయి. సో క్రీడాకారులను పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి బాస్కెట్బాల్ను దేశంలోనే ప్రథమంగా నిలిపేందుకు కృషి చేస్తాం. ఇవాళ గెలిచిన మా సహచరులందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో క్రీడల్లో బాస్కెట్బాల్ అత్యుత్తమంగా, తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా ఉండేది కృషి చేస్తాం. రాష్ట్రంలో మనకు బాస్కెట్బాల్ సంబంధించి ఎన్ని అకాడమీలు ఉన్నాయి, ఎట్లా ఉంది దీనికి సంబంధించి? అంటే ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి అకాడమీస్ అనేది ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైపు లేవు, గతంలో ఉండేటిది. ఇప్పుడు అదే నేను గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయబోతా ఉన్నాం. గతంలో స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేటివి, వాటిని మళ్ళీ మీరు పునరుద్ధరించండి. ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఏ రకంగా చెప్పుకున్నా కానీ కొంత సహాయం అనేది ఆశించే మేరకు స్పోర్ట్స్ అసోసియేషన్స్కి లేదు. దాన్ని ఖచ్చితంగా సాధించే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తాం. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఒలింపిక్ అసోసియేషన్లో ఒక భాగం. ఒలింపిక్ అసోసియేషన్తో కలిసి అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి క్రీడాకారులకు సహాయం వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఉంది, గ్రామీణ స్థాయిలోకి ఎట్లా తీసుకెళ్ళబోతున్నాం దీనికి సంబంధించి? ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ అన్ని జిల్లాలలో మా సీనియర్ క్రీడాకారులు, అక్కడ ఉన్నటువంటి మా అసోసియేషన్స్, మా అసోసియేషన్ ప్రముఖులు వాళ్ళు చాలామంది త్యాగాలు చేసి చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని తయారు చేయడం కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్లకు పంపించడం కానీ, నేషనల్స్ పంపించే విషయంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రం నుంచి ఫెడరేషన్ స్థాయిలో నార్మన్ ఐజాక్ గారు అని చెప్పేసి ఫెబా కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఉన్నటువంటి క్రీడాకారులకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ పెంచాలని నా ఉద్దేశం. స్కూల్ నుంచి మొదలుపెట్టి, ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి ఉన్నటువంటి కోర్ట్స్ని డెవలప్మెంట్ చేసి, ట్రైనింగ్ అకాడమీస్ కొద్ది పెంచి, ప్రభుత్వ సాయం కొద్ది తీసుకొని, కొంత కార్పొరేట్ సాయం తీసుకొని అవకాశాలు ఎక్కువగా కల్పించాలి, ట్రైనింగ్ ఫెసిలిటీస్ పెంచాలి. దాని ద్వారా మంచి క్రీడాకారులు వస్తున్న ఉద్దేశం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం అందించింది, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా క్రీడలను ప్రోత్సహించాం. మీరు చూశారు, సానియా మిర్జా నుంచి మొదలుకొని సైనా నెహ్వాల్ వరకు అన్ని క్రీడలకు వీలైనంత ప్రోత్సాహం ఇచ్చాం. స్టేడియామ్స్కి సంబంధించి వాటి యొక్క మెయింటెనెన్స్ విషయంలో చాలా బ్రహ్మాండంగా పనిచేశాం. ప్రత్యేకించి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడకి ఎంతోమంది పేద విద్యార్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ కోసం వాడికి వస్తారు, ట్రైనింగ్ కోసం వస్తారు. అంటే వాళ్ళు తర్వాత పీటీలో ఏదైనా వచ్చినటువంటి కోర్సెస్ ఉంటాయి అక్కడ, మీకు బీపీఎడ్ కానీ అంతకుముందు ఉన్నటువంటి డిప్లొమా కోర్సెస్ కానీ. దానికి కొత్త బిల్డింగ్స్ కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో 20 కోట్ల రూపాయలు ఆ రోజు కేటాయించి కొత్త బిల్డింగ్లకి సంకల్పించాం. సరే, తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలయ్యేటువంటి ఒక పరిస్థితి ఇంకా కాలేదు. వారిని కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాం, ఆ పనులు తొందరగా స్టార్ట్ చేసి చేయమని చెప్పేసి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్రీడలకు బ్రహ్మాండమైన ప్రోత్సాహం లభించింది. అదే ప్రోత్సాహం ఈ ప్రభుత్వంలో కూడా ఉండాలని చెప్పేసి ఒక క్రీడాకారునిగా కోరుకుంటా ఉన్నాను.
ఇది మొత్తంగా చూసినట్లయితే అటు బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల రావుల శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటు గ్రామీణ ప్రాంతాల నుండి అటు పట్టణ ప్రాంతాల వరకు కూడా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ బాస్కెట్బాల్ తరఫున కూడా ఎంత కృషి చేస్తాం, అటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులను మరింత మెరుగైన స్థితిలో తీర్చిదిద్దామని కూడా రావుల శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో మహేష్ టీవీ హైదరాబాద్.